దగ్గర రెడీగా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి అలాగే యాక్చువల్ కౌంటింగ్ సంబంధించి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఆ అప్డేట్స్ అన్ని అందిస్తారు. నుమాన్ సార్ రిషి, ప్రస్తుతం ఇటు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. సో ఈ పోస్టల్ బ్యాలెట్లు మొత్తం కూడా దాదాపు 101 ఓట్లు నమోదైతే ఇందులో ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. కాసేపట్లో ఇటు అధికారికంగా వెల్లడేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. సో 10 గంటలకు మాత్రం పూర్తి స్థాయిలో ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఏదైతే ఇటు షేక్పేట్కి సంబంధించినటువంటి షేక్పేట్ డివిజన్, సో షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రస్తుతం ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ షేక్పేట్ తర్వాత యూసుఫ్ కూడా, దాని తర్వాత వెంగళరావు నగర్, సోమాజీ కూడా, యూసుఫ్ కూడా, వెంగళరావు నగర్, దాంతోపాటు బోరబండ, ఎర్రగడ్డ. సో ఈ ఓవరాల్గా కంప్లీట్ అవ్వడానికి మాత్రం దాదాపు ఇంకొక 4-5 గంటల వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. స్పష్టమైన ఫలితాలు మాత్రము మధ్యాహ్నం వరకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రము ఇటు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొత్తం 101 ఓట్లు నమోదైతే ఇందులో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే ఇటు మొత్తం కూడా బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం ఇటు ఏజెంట్లుగా ఈసారి మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వీరందరూ కూడా ఏజెంట్లుగా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా నవీన్ యాదవ్ కాసేపటి క్రితమే చేరుకున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మాత్రము పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో, అంటే మొత్తం కూడా దాదాపు 9:30 వరకు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక 10 గంటల నుంచి మాత్రం ఈవీఎంల కౌంటింగ్ అనేది మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది. షేక్పేట డివిజన్కి సంబంధించి షేక్పేట, ఎర్రగడ్డ, సోమాజిగూడ, వెంగళరావు నగర్, అదేవిధంగా బోరబండ, ఈ డివిజన్లు మొత్తం కూడా 7 డివిజన్లు ఉన్నాయి. సో ఈ 7 డివిజన్ల కౌంటింగ్ అంతా కూడా పూర్తవడానికి మాత్రం దాదాపు సాయంత్రం 5 గంటల వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. బట్ ఫలితాలు మాత్రం, అంటే పూర్తి స్థాయిలో కొంత ఫలితాలు మాత్రము 2 గంటల వరకు 1:30 to 2 మధ్య వెలువడేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈసారి చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 48% ఓటింగ్ పర్సంటేజ్ అయితే నమోదైనటువంటి పరిస్థితి. సో వాస్తవానికి పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని భావించినప్పటికీ మాత్రము అనుకున్నంత స్థాయిలో మాత్రము పోలింగ్ పర్సంటేజ్ అయితే పెరిగినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రము, అంటే బోరబండ కానివ్వండి, దాంతోపాటు ఎర్రగడ్డ, రెహమత్ నగర్, ఈ 3 డివిజన్లో మాత్రం కొంత పర్సంటేజ్ అయితే పెరిగింది గతంతో కంపేర్ చేస్తే. సో ఈ 3 డివిజన్లు మాత్రం గెలుపు ఓటములకు డిసైడ్ చేసేటటువంటి ప్రాంతాలుగా ఉన్నాయని చెప్పవచ్చు. సో ఈ 3 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మీద మాత్రము ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్, ఈ 3 చోట్లలో ఎక్కువ తమకు మెజారిటీ వస్తుందని ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో పోస్టల్ బ్యాలెట్లలో మాత్రము ఇటు బీజేపీ ఎక్కడ కూడా ప్రభావం చూపించలేదు. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్కి మధ్య కొంత ఈ 101 పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్లో కొంత పోటీ కనిపించింది. బట్ ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీని ఆధిక్యత ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో కాసేపటి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి కూడా దాదాపు అరగంట పట్టేటటువంటి పూర్తయింది. ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభం అయిపోయింది. పోస్టల్ బ్యాలెట్లో లెక్కింపు పూర్తయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఇప్పుడే ప్రారంభమైంది. మొత్తం 10 రౌండ్లు, 42 టేబుళ్లు, సుమారుగా ఒక్కొక్క రౌండ్కి 30 నిమిషాల నుంచి 35 నిమిషాల సమయం పడుతుందని చెప్తున్నారు నుమాన్. 45 మినిట్స్ పట్టేటటువంటి అవకాశం ఉంది. బట్ కొంత ఈవీఎంలో టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఈవీఎంస్ ఏదైతే మొరాయిస్తే కనుక మాత్రం, సో వాటి స్థానంలో వెంటనే వేరే ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వెంటనే వాటిని చివరి క్షణంలో లెక్క పెట్టాలని కూడా అధికారులు నిర్ణయించారు. సో ప్రస్తుతం మాత్రం ఇదంతా 12, 12:30, 1 గంట వరకు కొంత ఫలితాలంతా కూడా క్లారిటీగా వచ్చేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మాత్రం పోస్టల్ బ్యాలెట్లు కంప్లీట్ అవ్వడంతో ప్రస్తుతం ఇందులో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. సో షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రస్తుతం ఈవీఎంల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. షేక్పేట్ తర్వాత యూసుఫ్ కూడా, దాని తర్వాత ఏదైతే ఇటు సోమాజీ కూడా సంబంధించినటువంటి కౌంటింగ్ ఉంది. సో మధ్యాహ్నం నుంచి బోరబండ, రెహమత్ నగర్, ఎర్రగడ్డ, ఈ 3 కౌంటింగ్ మధ్యాహ్నం నుంచి ఆఫ్టర్ లంచ్ తర్వాత జరిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. తీసుకుంటాం మీ దగ్గర. సో యాక్చువల్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈవీఎంల కౌంటింగ్ మొత్తం 10 రౌండ్లు, ఒక్క రౌండ్ 30 నుంచి 40 నిమిషాల మధ్యలోనే పూర్తయిపోతుంది. సో దాదాపు ఇంకొక 1 గంటలో సరళి తెలిసిపోతుంది మనకి. ఫలితానికి సంబంధించిన సరళి, ఫైనల్ రిజల్ట్ రావడానికి కూడా సుమారు 12:30, 1 గంట వరకు వచ్చేస్తుందని చెప్తున్నారు. సో ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట షేక్పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభమవుతుంది. చివరిగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల లెక్కింపుతో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. రైట్, బీజేపీ వెర్షన్ తీసుకుందాం. పార్టీ నుంచి పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఉన్నారు.
రణుత్తమ్ గారు నమస్కారం. ఏంటి మొదటి నుంచి కూడా ఈ ఫైట్ లో త్రిముఖ పోరుగా ప్రారంభమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం దగ్గరకు వచ్చేటప్పటికి అంటే పోలింగ్ నాటికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఎందుకు మారిపోయింది? అలాగే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లోనదే ప్రచారం చేసింది, ఇప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ కోసం పనిచేసింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు మీకోసం పనిచేశారు కాబట్టి 8 సీట్లు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇవాళ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది అని చెప్పి ఏం చెప్తారు? ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ కాంగ్రెస్ కోసం పనిచేసినట్టు అవుతుందా అండి? అది వాళ్ళు ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఎట్లయిపోయింది అని అంటే ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్, కాంగ్రెస్ గెలిచింది అనుకోండి బీజేపీ కాంగ్రెస్ కోసం